ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సచ్చరిత్రము 5వ అధ్యాయము. పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడి వచ్చుట. ఫకీరుకు సాయి నామం ఎట్లు వచ్చెను? ఇతర యోగులతో సహవాసము, బాబా దుస్తులు, వారి నిత్యకృత్యములు, వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము, ఈ కథ యొక్క పూర్తి వివరములు, మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు, నీళ్లను నూనెగా మార్చుట, జౌహర్ అలీ అను కపట గురువు. పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామము కలదు. అచ్చట ధనికుడగు మహమ్మదీయుడొకడుండెను. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాదు పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసములు వెతికినను దాని అంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకొని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. సుమారు 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలోనొక వింత పురుషుడు కూర్చొని ఉండెను. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించి ఉండెను. చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటీలను చూచి అతన్ని పిలిచి చిలుము త్రాగి కొండ తడువు విశ్రాంతి కొనమనెను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకొనిన గుర్రముదని చాంద్ పాటీలు బదులు చెప్పెను. ఆ దగ్గరలోనున్న కాలువ ప్రక్కన వెతుకమని ఫకీరు చెప్పెను. అతడచటకు పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణ మనుజుడు కాడనియో, గొప్ప ఔలియా అంటే సిద్ధపురుషుడు అయి ఉండవచ్చుననియో అనుకొనెను. గుర్రమును తీసుకొని ఫకీరు వద్దకు వచ్చెను. చిలుము తయారుగా నుండెను. కానీ చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీరు సటకాను భూమిలోనికి గ్రుచ్చగా నిప్పు వచ్చెను. మరల అక్కడే సటకాతో నేలపై మోతగా నీరు వచ్చెను. ఫకీరు చాపి అంటే గుడ్డ ముక్క నా నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అట్లా సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తరువాత చాంద్ పాటీలకు అందించెను. ఇదంతయో చూచి చాంద్ పాటీలు ఆశ్చర్యచకితుడయ్యను. ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటీలు వేడెను. ఆ మరుసటి దినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి అచ్చట కొంతకాలం ఉండెను. ఆ పాటీలు గ్రామమునకు మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురిది షిరిడీ గ్రామము. అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకొని పాటీలు షిరిడీ ప్రయాణం అయ్యను. పెండ్లివారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయాను. పెండ్లివారు ధూప్ గ్రామము తిరిగి వెళ్ళిరి గాని ఫకీరు మాత్రం షిరిడీలో ఆగి యచటనే స్థిరముగా నిలిచెను. ఫకీరుకు సాయినామం ఎట్లు వచ్చెను? పెండ్లివారు షిరిడీ చేరగనే ఖండోబా మందిరమునకు సమీపముననున్న భక్త మహల్సాపతి గారి పొలములోనున్న మర్రి చెట్టు క్రింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలోనున్నవారొకరి తరువాతనొకరు దిగిరి. ఫకీరు కూడా దిగెను. బండి దిగుచున్న యువ ఫకీరును చూచి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించెను. తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలవనారంభించిరి. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి. ఇతర యోగులతో సహవాసం. సాయిబాబా షిరిడీలోనొక మసీదులో నివాసం ఏర్పరచుకొనిరి. బాబా షిరిడీ రాక పూర్వమే దేవీదాసు అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమునకు ఇష్టపడెను. అతనితో కలిసి కొంతకాలము మారుతీ మందిరములోనూ చావడిలోనూ నుండెను. కొంతకాలం ఒంటరిగా నుండెను. అంతలో
జానకీదాసు గోసావి అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండెడివారు, లేదా బాబా ఉండు చోటుకు జానకీదాసు పోవుచుండెను. అటులనే పుణతాంబే నుండి ఒక వైశ్య యోగి షిరిడి వచ్చుచుండెడివాడు. ఆయన గృహస్థుడు, పేరు గంగాగీర్. ఒకనాడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండుట చూచి అతడు షిరిడి గ్రామస్తులతో ఇట్లనెను, ఈ మణి ఇచ్చట నుండుటచే షిరిడి పుణ్యక్షేత్రమైనది. ఈయన ఈనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు, కాని ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజముగా పుణ్యము చేసుకొనినది కనుకనే సాయిబాబాయను నీ మణిని రాబట్టుకొనగలిగెను. కేవలా గ్రామములోనున్న మఠములో ఆనందనాథుడను యోగి పుంగవుడుండెను. అతడు అక్కల్కోటకర్ మహారాజ్ గారి శిష్యుడు. అతడొకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను చూచి ఇట్లనెను, ఈయన యొక్క అమూల్యమైన రత్నము సామాన్య మానవుని వలె గాన్పించున్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటివాడు కాదు. ఈయనొక అమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు. ఇట్లనుచో ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు, వారి నిత్య కృత్యములు. యవ్వనమందు బాబా తమ తల వెంట్రుకల కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను. పహిల్వాను వలె దుస్తులు వేసుకొనెడివారు. షిరిడీకి 3 మైళ్ళ దూరములోనున్న రహతాకు పోయినప్పుడు ఒకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండిరి. అనుదినము వామందిత్యాయను కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చి కుండలను ఇచ్చుచుండెడివాడు. బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి భుజముపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసెడివారు. సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండిరి. కాల్చని వగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలగుచుండెడివి. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచ్చటనొక పూల తోట లేచెను. ఆ స్థలంలోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరం అందురు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు. వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము. అక్కల్కోటకర్ మహారాజ్ గారి భక్తుడు భాయి కృష్ణాజీ అలీబాగ్కర్. ఇతడు అక్కల్కోటకర్ మహారాజు గారి చిత్రపటమును పూజించెడివాడు. అతడొకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామమునకు పోయి మహారాజ్ గారి పాదుకలు దర్శించి పూజించవలెనని అనుకొనెను. అతడచ్చటికి పోక మునిపే స్వప్నంలో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను, ప్రస్తుతం షిరిడీ నా నివాస స్థలము. అచ్చటకు పోయి నీ పూజ యొనరింపుము. అందుచే అక్కల్కోట పోవలనన్న తన నిర్ణయమును మార్చుకొని భాయి కృష్ణాజీ షిరిడీ చేరి బాబాను పూజించి అచ్చటనే 6 మాసములు ఆనందముతో గడిపెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసములోనొక శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించేయించాను. ఇది శక సంవత్సరం 1834 శ్రావణ మాసంలో, అనగా క్రీస్తు శకం 1912లో జరిగెను. దాదా కేల్కర్, ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి. దీక్షిత్ ఎను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణమేరు నాయక్న కప్పగించబడినది. ఈ కథ యొక్క పూర్తి వివరములు. తానే వాస్తవ్యుడైన శ్రీ బీవీ దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు మామల్తదారుగా పదవీ విరమణ చేసిరి. వేప చెట్టు క్రింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీ సగుణ్మోరు నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షిత్ల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము, శ్రీ సాయిలీల మాసపత్రిక 2వ సంపుటము,
మొదటి సంచిక 25వ పేజీలో నీ రీతిగా ప్రచురించినారు. 1912వ సంవత్సరములో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొఠారయ్య అనునతడు షిరిడీ వచ్చెను. వానితో బాటుగా అతని కాంపౌండర్ను మరియు అతని మిత్రుడైన భాయి కృష్ణాజీ అలీబాక్కర్ అనునతడను వెంట వచ్చిరి. షిరిడీలో వారు సగుణ్మర్కు నాయకు జీకే దీక్షిత్కు సన్నిహితులయ్యిరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకొనున్నప్పుడు సంభాషణవశాత్తు బాబా ప్రప్రథమమున షిరిడీ ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి. ఈ సంగతి డాక్టర్ రామారావు కొఠారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించెదరని భాయి కృష్ణాజీ మిత్రుడైన కాంపౌండరు సలహానిచ్చెను. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టరు గారికి ఈ విషయమును తెలియపరిచిరి. వారు వెంటనే మరల షిరిడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరమందున్న ఉపాసనీ మహారాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపిరి. శ్రీ ఉపాసని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని, వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమనిది. సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమస్య ప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసనీ సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదకుల పెట్టుకొని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబాయ్ ఆ పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదకులని నుడివెను. వానిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించెను. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తాసేఠి అను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపియుండెను. బాబాయ్ ఆ పైకము పాదుకా ప్రతిష్టకు ఖర్చు నిమిత్తం ఇచ్చెను. మొత్తం 100 రూపాయలు ఖర్చయినవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేశాను. తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ ఝాక్ ఎను బ్రాహ్మణుడు పూజ చేయుచుండెను. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడీ తెచ్చుటకు 780 ఖర్చు సగుణ్మోర్ నాయక్ ఇచ్చెను. ప్రస్తుతం జాక్ పూజ చేయుచున్నాడు. సగుణుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట భాయి కృష్ణాజీ అక్కల్కోటకర్ మహారాజ్ భక్తుడు. 1912వ సంవత్సరంలో వేప చెట్టు క్రింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవుచు మార్గమధ్యమున షిరిడీ యందు దిగెను. బాబా దర్శనము చేసిన తరువాత అక్కల్కోట గ్రామమునకు పోవాలని అనుకొని బాబా వద్దకేగి అనుమతి నిమ్మనెను. బాబా ఇట్లనెను, అక్కల్కోటలో నేమున్నది, అక్కడేలపోయేదవు, అక్కడుండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు, వారే నేను. ఇది విని భాయి కృష్ణాజీ అక్కల్కోట వెళ్ళుట మానుకొనెను. పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేసెను. హేమాడ్ పంతునికి వివరములు తెలిసి ఉండవు. తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో వ్రాయుట మానియుండరు. మొహియుద్దీన్ తంబోలీతో కుస్తీ జీవితంలో మార్పు. షిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియుద్దీన్ తాంబోలీ అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండేడివాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయము వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా ఓడిపోయాను.
అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని ఫకీరులు ధరించు పొడవాటి చొక్కా కఫ్నీని తొడుక్కొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునేడివారు. చింకి గుడ్డలతో సంతృష్టి చెందేడివారు. రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివేడివారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగాగీరుకు కూడా కుస్తీలయందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగెను. అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయమని యొక్క యశరీరవాణి అతనికి వినిపించెను. అప్పటి నుండి గంగాగీరు సంసారము విడిచెను. ఆత్మసాక్షాత్కారము కొరకు పాటుపడెను. గుణతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేడివారు కారు. ఎవ్వరితోనూ తమంతట తాము మాట్లాడేడివారు కారు. ఎవరైనా ఏదైనా అడిగినా అడిగిన దానికి మాత్రము జవాబిచ్చువారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు, అప్పుడప్పుడు యూరవతలనున్న కాలువ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చొనిడివారు. సాయంకాలం ఊరకనే కొంత దూరము నడిచెడివారు. ఒక్కొక్కసారి నీమ్గావ్ పోవుచుండేడివారు. నీమ్గావ్లో బాబాసాహెబ్ త్ర్యంబక్జీ డేంగలే అతని ఇంటికి తరచుగా పోవువారు. బాబాసాహెబ్ డేంగలే యందు సాయిబాబాకి మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబు. అతడు 2 వివాహములు చేసుకొన్నను సంతానము కలగలేదు. బాబాసాహెబ్ డేంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను. బాబాయ్ అనుగ్రహముచే నానాసాహెబుకు పుత్ర సంతానము కలిగెను. అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి అంతటను వెల్లడి ఆయను. అహ్మద్నగర్ వరకు వ్యాపించెను. అక్కడి నుండి నానాసాహెబ్ చాందోర్కరు, కేశవ్ చిదంబర్ మొదలుగా గల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించింది. దినమంతయు బాబాను భక్తులు చుట్టి ఉండేడివారు. రాత్రులందు బాబా పాడుపడిన పాత మసీదు నందు శయనించుచుండెను. పొగ పీల్చుకొను చిలింగొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్ని, తలగుడ్డ, ఎల్లప్పుడూ దగ్గర నుంచుకొను సటక అంటే చేతికర్ర మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు. తలపైన ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిపెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వ్రేలాడునట్లు వేసుకొనువారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా నుంచువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు. కఫనీ క్రింద లంగోటి కట్టుకొనిడివారు. చలిని కాచుకొనుటకు ధునికెదురుగా అంటే మసీదు ఈశాన్య భాగములో గల కొయ్య చెట్టుపై తమ ఎడమ చేతిని ఆనించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు. ఆ ధునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలము మాత్రం ఉండెను. భక్తులందరూ అచ్చటనే బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరామత్తు చేసి నేలపైన నగిషీరాళ్లు తాపన చేసిరి. బాబా ఈ మసీదుకు రాకపూర్వము తకియాలో చాలా కాలము నివసించిరి. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జలు కట్టుకొని సొగసుగా నాట్యం చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టము. ఊరిలో నూనెను విక్రయించు షావుకార్లను నూనె అడిగి తెచ్చి మసీదు నందు రాత్రి అంతయో దీపములు వెలిగించుచుండెడివారు. కొన్నాళ్ళు ఇట్టు జరిగెను. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడబలుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి. బాబా వారి దుకాణములకు ఎప్పటి వలె పోగా నూనె లేదనిరి. బాబా కలత చెందక
ఒట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను. నూనె వ్యాపారులు ఆసక్తితో నిదంతయు గమనించుచుండిరి. అడుగున 2-3 నూనె చుక్కలు మిగిలియున్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలయబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి. ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసుకొని ఈ నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయం పొందునట్లు ప్రమిదలన్నీ తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను. ఇదంతయు చూచి ఆ షావుకారులు పశ్చాత్తాపడి బాబాను మన్నింపుమని కోరిరి. బాబా వారిని క్షమించి ఇకపైనైనను సత్యము నంటిపెట్టుకొనుడని హితవు చెప్పి పంపివేసి. జౌహర్ అలీ అను కపట గురువు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏండ్ల తరువాత అహ్మద్ నగర్ నుండి జౌహర్ అలీ అను ఫకీర్ ఒకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపములోనున్న స్థలములో దిగెను. ఆ ఫకీరు బాగా చదువుకొన్నవాడు, ఖురాన్ అంతయు వల్లించగలడు, మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవంతో చూచుచుండెడివారు. వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్ అను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిల్చుకొని ప్రార్థించు గోడయే ఈద్. ఈ విషయంలో వివాదము లేచి అది ఘర్షణలకు దారితీసెను. దానితో జౌహర్ అలీ రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదు నందుండసాగెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా యందులకు అడ్డు చెప్పక శిష్యుని వలెననే మసులుకొనెను. తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకొనిరి. గురువునకు శిష్యుని శక్తి ఏమీయో తెలియకుండెను. శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువునెప్పుడూ అగౌరవించక శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండెడివారు. అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చి పోవుచుండెడివారు, కానీ అధికముగా రహతాలోనే నివసించేవారు. షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధముగా రహతాలో నుండుట ఎంత మాత్రము నిష్టము లేకుండెను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిరిడీకి పిలుచుకొని వచ్చుటకు రహతా వెళ్ళిరి. వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడీ తీసుకొని పోవుటకై వచ్చినామని చెప్పిరి. జౌహర్ అలీ ముక్కోపి అని, ఆయన తనను విడిచిపెట్టడని, అందువలన వారు తన యందు ఆశ విడిచి ఫకీరు అక్కడకు వచ్చు లోపల షిరిడీ మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుకొనుచుండగా జౌహర్ అలీ అక్కడకు వచ్చి బాబాను తీసుకొని పోవుటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైనది. వారు షిరిడీ చేరి అచ్చటనే నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయటపెట్టారు. చాంద్ పాటిల్ పెళ్లి బృందముతో బాబా షిరిడీ వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 ఏళ్ల వయసులో దేవీదాసు షిరిడీ చేరను. వారు మారుతి దేవాలయంలో నుండేవారు. దేవీదాసు చక్కని అంగసౌష్ఠవము, తేజోవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహితావతారము వలె జ్ఞాని వలె కనపడుచుండెను. తాత్యా పాటీలు, కాశీనాథ్ చింపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించెడివారు. వారు జౌహర్ అలీని దేవీదాసు వద్దకు తీసుకుని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదములో జౌహర్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరిడీ నుండి పలాయనము చిత్తగించెను. ఆ తరువాత అతడు వైజాపూరులో నుండి చాలా ఏళ్ల తర్వాత షిరిడీ తిరిగి వచ్చి
బాబా పాదములపై పడెను. తాను గురువు, సాయిబాబా శిష్యుడన్న భ్రమ వాని మనస్సు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపడెను. సాయిబాబా వానిని యథారీతి గౌరవముగానే చూచెను. ఈ విధముగా శిష్యుడు గురువునెట్లు సేవింపవలెనో, ఎట్లు అహంకార మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారమును పొందవలెనో బాబా ఆచరణాత్మకముగా నిరూపించెను. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరముల ఆధారముగా వ్రాయబడినది. 5వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.